నమస్కారం. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను మీ రఘునందన్, ప్రొఫెషనల్ ట్రైనర్. ఈనాటి మన అంశం బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. వాట్ ఎవర్ యూ బిలీవ్ దట్ బికమ్స్ ది రియాలిటీ. మీరు ఏదైతే నమ్ముతారో అది నిజమవుతుంది. మీరు చేయగలరని నమ్మినా అది నిజం, మీరు చేయలేనని నమ్మినా అదే నిజం. ఎందుకంటే మీరు ఒక జీనియస్ అని నమ్మితే మీరు ఒక జీనియస్గా తయారవుతారు. మీరు ఒక ఎక్సలెంట్ లర్నర్ అని నమ్మితే మీరు ఒక ఎక్సలెంట్ లర్నర్గా తయారవుతారు. నేను ఏమీ సాధించలేను, నేను ఎందుకు పనికిరాను అని నమ్మితే మీరు ఎందుకు పనికి రాకుండా ఉంటారు. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీరు ఏదైతే నమ్ముతారో అది మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది, దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మీ గోల్ని మీరు సాధించగలరు అని నమ్మండి. నమ్మినప్పుడు మీలో ఉన్న అనంతమైన శక్తి బయటకు వచ్చేస్తుంది. కానీ మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు నన్ను, సార్ నా దగ్గర ఏముంది నమ్మడానికి అని మీరు నన్ను అడగవచ్చు. మన బ్రెయిన్ చాలు మనం నమ్మడానికి. ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులకి మనకి ఉన్న తేడా ఆలోచన శక్తి. అందుకే అన్ని జీవరాశులు ఈ తలకు ఇస్తున్న ప్రాముఖ్యత చాలా తక్కువ. వాటిని బాడీకి హారిజంటల్గా తలను పెట్టేస్తాయి. కానీ మానవుడు ఒక్కడు మాత్రమే తలను మెడపైన పెట్టుకొని అత్యున్నత స్థానాన్ని ఇచ్చి బ్రతుకుతున్నాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన బ్రెయిన్కు ఉన్న విలువ ఏంటో. అసలు మన బ్రెయిన్లో ఏముంది, ఎందుకు ఇంత విలువ అనంటే ఆలోచన శక్తి. మన బ్రెయిన్లో 10,000 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క న్యూరాను ఒక్కొక్క కంప్యూటర్తో సమానం. అసలు ఈ 10,000 కోట్ల న్యూరాన్లు అంటే ఎంత అని మీరు అడిగితే, మనం ఉదాహరణకి ఈ న్యూరాన్లను లెక్కిద్దాం అనుకోండి. ఒక్కొక్క న్యూరాన్ని లెక్కించడానికి ఒక్కొక్క సెకండ్ తీసుకుంటే మొత్తం న్యూరాన్లని లెక్కించడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? అది ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 3,200 సంవత్సరాలు కేవలం మన న్యూరాన్స్ని లెక్కించడానికే టైం పడుతుంది. సో అంత పెద్ద ఫిగరు. అంటే ఒక్క కంప్యూటర్ తోటే మనం ఎన్నో రకాల పనులను చేస్తున్నాం, ఎన్నో ప్రోగ్రామ్స్ని రన్ చేస్తున్నాం, ఎంతో డేటాని సేవ్ చేసుకోగలుగుతున్నాం. అలాంటి నెక్ టాప్ కంప్యూటర్ 10,000 కోట్ల కంప్యూటర్లు మన బ్రెయిన్లో ఉన్నప్పుడు మనం సాధించలేనిది ఏముంటుంది చెప్పండి? కానీ మనం సాధించలేకపోతున్నాం. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ బిలీవ్డ్ ఇన్ యువర్ ఎబిలిటీ. మీలో ఉన్న శక్తిని మీరు నమ్ముకోవట్లేదు. ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఆ శక్తి బయటకు వస్తుంది. మీరు నన్ను అడగవచ్చు, మనకి ఇంత శక్తి ఉండి కూడా మనం నమ్మలేకపోవడానికి కారణం ఏంటి అని అడగవచ్చు. ఈ చుట్టూలా ఉన్న పరిస్థితులు, మీరు పెరిగిన విధానం. ఎందుకంటే మన పెరిగిన పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తాయి, మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి. ఇది ఎలాగో చూద్దాం. ఒక ఉదాహరణతో చెప్తాను. ఒక పులి ఒక గొర్రెల మందపై పడి వేటను ప్రారంభించింది. ఆ పులి కడుపుతో ఉంది. వేట మధ్యలో ఆ పులి ఏం చేసిందంటే ఒక చిన్న పులి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ పులి అక్కడికక్కడే చనిపోయింది. ఇదంతా గమనిస్తున్న గొర్రెల కాపరి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పులి బిడ్డను తీసుకొని ఈ గొర్రెల మందతో కలిపి పెంచడం ప్రారంభించాడు. పులి బిడ్డ కాస్త పెద్ద పులిగా మారింది. దీని యొక్క ఆలోచన విధానం, నడవడిక, ప్రవర్తన అన్నీ కూడా గొర్రెలాగా తయారయ్యాయి. అది వేటను ఆడటమే మానేసింది, గడ్డి తినటం మొదలుపెట్టింది. ఇదంతా ఎందుకు జరిగింది? ఒక పులి కాస్త గొర్రెపిల్లగా ఎందుకు బతుకుతోంది అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు. దాని శక్తి దానికి తెలియదు. దాని శక్తి ఏంటో అది నమ్మలేకపోతుంది. ఇలా ఎంతకాలం కొనసాగుతుంది అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆ పులి, నేను ఒక పులిని, నాలో అనంతమైన శక్తి ఉంది అని నమ్మేంత వరకు కూడా అది గొర్రెలాగే బతికేస్తుంది. మనము అంతే, మనలో అనంతమైన శక్తి ఉంది, కానీ చుట్టూరా ఉన్న పరిస్థితులు. ఎవరైనా మీతో అని ఉండవచ్చు, నువ్వెందుకు పనికిరావు, నీకు మెమరీ తక్కువ, నీకు సాధించగలిగే శక్తి లేదు అని ఉండవచ్చు. దాన్ని మనము తీసుకుంటున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీతో అన్నారో ఇది వారి యొక్క ఒపీనియన్ మాత్రమే, మీ నిజం కాదు. మీలో అనంతమైన శక్తి ఉంది, వాళ్ళకేం తెలుసు
వాళ్ళ అభిప్రాయాన్ని మీకు చెప్తున్నారు. మీరు ఆ అభిప్రాయాన్ని తీసుకొని దాన్ని నమ్మి దాన్ని నిజం చేస్తున్నారు. కాబట్టి డోంట్ బిలీవ్ ఇన్ అదర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మరి ఏం చేయాలి? నన్ను నేను నమ్ముకోవాలంటే మీరు ఏం చేయాలి అనంటే ఉదాహరణతో చెప్తాను. ఉదాహరణకు ఈ బాటిల్ ఉందనుకోండి. ఈ బాటిల్లో మనం వాటర్ని నింపితే దీని విలువ ఒక 20 రూపాయలు ఉంటుంది. ఇదే వాటర్ బాటిల్లో మీరు కోకోనట్ వాటర్ నింపితే దీని విలువ 50 నుంచి 60 రూపాయలు ఉంటుంది. ఇదే వాటర్ బాటిల్లో ఒక బ్లడ్, ఒక రక్తం, ఒక ప్రాణాన్ని కాపాడుతుందని తెలిస్తే దీని విలువ ఎంత? చాలా ఎక్కువ. ఇదే వాటర్ బాటిల్లో మనం ఒక మెడిసిన్ని, అంటే మీకున్న క్యాన్సర్ని కానీ డయాబెటీస్ని కానీ శాశ్వతంగా తొలగిస్తుంది అంటే దీని యొక్క విలువ ఎంత? ఇక్కడ చూడండి, బాటిల్ కంటెంట్ మారుతోంది, ఈ యొక్క కంటైనరు మారట్లేదు. కంటెంట్ మార్చితే కంటైనర్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అలాగే మనకు పవర్ఫుల్ కంటైనర్ ఉంది, మీరు కంటెంట్ మార్చండి. కంటెంట్ అంటే ఏమిటి? మీ ఆలోచన విధానం. నేను మైండ్, డైమండ్ రెండు ఒకటే అని చెప్తాను. ఎందుకంటే మన మైండ్, డైమండ్ రెండు కూడా ముడి పదార్థంగా లభిస్తాయి. వాటిని షార్ప్ చేసుకున్నప్పుడే అవి డైమండ్గా, మనం డైమండ్ని షార్ప్ చేసుకున్నప్పుడే దాని యొక్క అత్యంతమైన విలువ బయటకు వచ్చేస్తుంది. అలాగే మన బ్రెయిన్ కూడా మీరు షార్ప్ చేసుకోవాలి. డైమండ్ని డైమండ్తోనే షార్ప్ చేస్తారు, గమనించారో లేదో. అలాగే మన బ్రెయిన్ ఆలోచన కలిగింది, మన బ్రెయిన్ యొక్క ఆలోచనలు మార్చాలంటే అది ఆలోచనలతోటే సాధ్యం. కాబట్టి మిత్రులారా, మైండ్, డైమండ్ మీరు పాలిష్ చేయటం మొదలుపెట్టండి. ఆలోచన విధానాన్ని మార్చండి. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. మన కాన్షియస్ మైండ్ ఏదైతే నమ్ముతుందో దాన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్కి చేరవేస్తాం. మన కాన్షియస్ మైండ్కున్న ఇన్పుట్స్ ఏంటో తెలుసా? మన పంచేంద్రియాలన్నీ కూడా ఈ కాన్షియస్ మైండ్కే కనెక్ట్ ఉన్నాయి. అంటే మన కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు, చర్మం, ఇలా పంచేంద్రియాలన్నీ కూడా కాన్షియస్ మైండ్ కనెక్ట్ ఉన్నాయి. అంటే బయటి ప్రపంచం అంతా కూడా మన కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకు తెలుస్తాయి. మరి సబ్ కాన్షియస్ మైండ్ నమ్మాలంటే ఏం చేయాలి అంటే, సబ్ కాన్షియస్ మైండ్కి ఏ ఇన్పుట్స్ లేవు. ఇలా 5 ఇన్పుట్స్ కనుక సబ్ కాన్షియస్ మైండ్కే ఉంటే డైరెక్ట్గా మనం ఆలోచనలు మార్చేయవచ్చు. కానీ సబ్ కాన్షియస్ మైండ్కి అలా ఇన్పుట్ జరగదు. ఎలా జరుగుతుంది మరి అంటే, కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కు బిలీఫ్ అనే సిస్టమ్ ద్వారా మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఎందుకంటే మన యొక్క అనంతమైన శక్తి అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. మీ మెమరీయే కావచ్చు, మీ కాన్ఫిడెన్సే కావచ్చు, ఈ ప్రతిదీ కూడా మీరు చేయగలిగిన శక్తియుక్తులు, స్కిల్స్ అన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. కాబట్టి కాన్షియస్ మైండ్ ద్వారా, నమ్మకం ద్వారా మనం సబ్ కాన్షియస్ మైండ్కి అందించగలం. అంటే సబ్ కాన్షియస్ మైండ్ నమ్మాలంటే కాన్షియస్ బిలీఫ్ ఒక్కటే సాధ్యమైంది. అందుకనే నేను మొదట చెప్పాను, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో అనంతమైన శక్తి ఉంది. యూ హ్యావ్ గ్రేట్నెస్ విత్ ఇన్ యూ. కానీ అది బయటికి రావాలి అంటే కాన్షియస్ నుండి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలంటే ఈ బిలీఫ్ సిస్టమే పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మన యొక్క అనంతమైన శక్తి బయటకు వస్తుంది. ఓకే, ఎలా మరి నమ్మటం అనంటే, మీరు దీనికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా 2 రకాల పద్ధతుల్ని మనం ఉపయోగించవచ్చు. ఒకటి అఫర్మేషన్స్, రెండవది విజువలైజేషన్స్. అఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, అంతే. ఆ పాజిటివ్ స్టేట్మెంట్స్, మీరు ఏం కావాలనుకుంటున్నారు అన్న పాజిటివ్ స్టేట్మెంట్స్ని తయారు చేసుకొని వాటిని ప్రతిరోజు ఉదయం మొట్టమొదటి పనిని అఫర్మేషన్స్తో మొదలుపెట్టండి. ప్రతిరోజు నైట్ చిట్ట చివరి పనిని అఫర్మేషన్స్తో ముగించండి. ఈ అఫర్మేషన్స్ కోసం మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్టయితే అఫర్మేషన్స్ ఫర్ హెల్త్, అఫర్మేషన్స్ ఫర్ వెల్త్, అఫర్మేషన్స్ ఫర్ మై సక్సెస్, మీ సక్సెస్ ఏంటో ఆ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అఫర్మేషన్స్ ఫర్ స్టూడెంట్స్ అని కొట్టారనుకోండి, స్టూడెంట్స్కి సంబంధించిన అఫర్మేషన్స్ అన్నీ వస్తాయి. వాటిని ఒక పేపర్ పైన రాసుకొని మొట్టమొదటి పని, మీరు మొదట నిద్ర లేవగానే చేసే పని అఫర్మేషన్స్తో మొదలుపెట్టండి. ఎందుకంటే మన అఫర్మేషన్స్ మొదట మన కాన్షియస్ మైండ్ తీసుకోవాలి.
ఆ తర్వాత కాన్షియస్ మైండ్ నుంచి బిలీఫ్ సిస్టమ్ ద్వారా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళాలి. మొదట మీ కాన్షియస్ మైండ్ ఈ అఫర్మేషన్స్ నమ్మదు, అయినా ప్రయత్నించండి. ప్రయత్నిస్తుంటే కొద్ది రోజుల తర్వాత ఈ అఫర్మేషన్స్ని కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. మీ కాన్షియస్ మైండ్ నమ్మిన వెంటనే వాటిని సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. తీసుకున్న వెంటనే అవే నిజమవుతాయి. కాబట్టి అఫర్మేషన్స్ని మొదలుపెట్టండి. ఇంకా చాలా పవర్ఫుల్గా ఉండాలి ఈ అఫర్మేషన్స్. అంటే మీ ఇమేజ్, అంటే మీ అద్దంలో మీకు ఎదురుగా మిమ్మల్ని మీరు చూస్తూ మీరు అఫర్మ్ చేయండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఇమేజెస్కి ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. ఎదురుగా, అద్దం ఎదురుగా మీ యొక్క ఇమేజ్, మీ ఇమేజ్ మీకు చెప్తుంది. ఎంత పవర్ఫుల్ అఫర్మేషన్స్. కాబట్టి అఫర్మేషన్స్ని అద్దం ముందు స్మైల్ చేస్తూ ఎమోషన్ని యాడ్ చేస్తూ పలకండి. తప్పకుండా అవి నిజమై తీరుతాయి. ఇక రెండవ విషయం విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే కళ్ళు మూసుకొని ఒక ప్రశాంత వాతావరణంలో కూర్చొని అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు అన్నదాన్ని ఆలోచించండి. నేను ఒక ఉదాహరణతో చెప్తాను. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నారు అనుకోండి. విజువలైజేషన్ ఎలా చేయాలంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎట్ ద ఎండ్ వరకు ఈ విజువలైజేషన్ ఉండాలి. ఉదాహరణకి మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారంటే ఫస్ట్ ప్రిలిమ్స్ రాస్తారు, ఆ తర్వాత మెయిన్స్ రాస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు, ఆ తర్వాత ఫలితం వస్తుంది. కాబట్టి ఇవన్నీ మీ విజువలైజేషన్లో ఉండాలి. మొదటగా మీ ప్రిలిమ్స్ని ప్రిపేర్ అవుతున్నట్టు, ఎగ్జామ్స్ రాస్తున్నట్టు, ఆ ఎగ్జామ్స్లో మీరు క్వాలిఫై అయినట్టు ఊహించుకోండి. ఆ తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు, మెయిన్స్కి క్వాలిఫై అయినట్టు, రిజల్ట్ వచ్చింది, మీరు మెయిన్స్లో కూడా క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూకి మీరు బ్రహ్మాండంగా సమాధానాలు చెప్పారు, అలా ఊహించుకోండి, విజువలైజ్ చేయండి. ఇక చివరగా ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చేసింది, పేపర్లో మీరు టాప్ 10లో ఉన్నారు, ఐఏఎస్ అయ్యారు, మీడియా వాళ్ళు, పత్రికల వాళ్ళు మీ వెంబడి పడుతున్నారు, మీ ఇంటర్వ్యూ కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ వెంట పరిగెడుతున్నారు. ఇలా గనక ఊహించుకోగలిగితే అప్పుడు మీ విజువలైజేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ పవర్ఫుల్గా ఎమోషన్స్ని యాడ్ చేస్తూ కనుక మీరు విజువలైజ్ చేసుకోగలిగితే ఈ పద్ధతిని మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. నమ్మిన వెంటనే వీటిని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ గ్రేట్నెస్ విత్ ఇన్ యూ. మీలో ఉన్న అనంతమైన శక్తి బిలీఫ్ సిస్టమ్ ద్వారా మాత్రమే మీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా పని చేయాలంటే అది మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచే చేస్తాం. మీరు ఒక గోల్ని సాధించాలంటే ఈ కాన్షియస్ మైండ్ వల్ల మీరు సాధించలేరు. ఎందుకంటే కాన్షియస్ మైండ్ కంటే 30,000 రెట్లు పెద్దది సబ్ కాన్షియస్ మైండ్. అలాగే సైమల్టేనియస్గా చేయగల సత్తా గలది సబ్ కాన్షియస్ మైండ్. ప్రతి పనిని మీరు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి చేస్తున్నారు. కాన్షియస్ మైండ్ నుంచి చేయాలంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధ్యం కాదు. మీ గోల్ని మీరు సాధించాలంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి కనుక పనులు చేయగలిగితే తప్పకుండా సాధించగలరు. అంటే మిమ్మల్ని మీరు నమ్మండి, మీ గోల్ని మీరు సాధిస్తున్నారని నమ్మండి, మీలో అనంతమైన శక్తి ఉందని నమ్మండి. అప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, దాన్ని నిజం చేస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.